రాజస్థాన్‌లోని కుల్దార్ అనే విలేజ్ ఉంది. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్. మార్నింగ్ టైం చాలామంది ఈ విలేజ్‌ని చూడడానికి వస్తుంటారు. కానీ నైట్ అయితే మాత్రం ఇక్కడ ఎవరికీ అనుమతి ఉండదు. ఎందుకంటే నైట్ టైం అక్కడ దెయ్యాలు తిరుగుతుంటాయని అక్కడ ప్రజలు చెప్తుంటారు. ఈ విలేజ్‌లో ఉండే ప్రజలు ఒకే రాత్రిలో ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయారు. అంతమంది ఒకేసారి వెళ్ళినా సరే వారి కాలి ముద్ర ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదట. అసలు ఈ విలేజ్ ఇలా అవ్వడానికి కారణం ఏంటి అంటే 300 సంవత్సరాల క్రితం ఈ ఊరు ప్రజలు ఎంతో ఆనందంగా జీవించేవారు. ఆ సమయంలో ఈ గ్రామం దగ్గరలో ఒక రాజు ఉండేవాడు. అతని పేరే సలీం సింగ్. ఇతను చాలా క్రూరమైన వ్యక్తి. ఈ సలీం సింగ్ కుల్దారా గ్రామంలో ఒక అందమైన అమ్మాయిపై కన్ను వేశాడు. ఆ అమ్మాయిని తర్వాత రోజు రాత్రికి తన దగ్గరికి పంపించమని బెదిరించాడు. అలా పంపించకపోతే ఆ గ్రామాన్ని మొత్తం శిక్షిస్తానని చెప్పాడు. ఆ గ్రామస్తులందరూ ఆ అమ్మాయి సలీం సింగ్ దగ్గరికి పంపడం ఇష్టం లేక అందరూ ఒక మాట మీద ఉండి ఆ గ్రామాన్ని రాత్రికి రాత్రే ఖాళీ చేయాలి అని అనుకుని ఆ గ్రామాన్ని ఖాళీ చేశారు. ఆ గ్రామస్తులు వెళ్తూ వెళ్తూ ఆ గ్రామానికి ఒక శాపం పెట్టారు. ఈ గ్రామం ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదు. ఎవరు ఈ విలేజ్లో బ్రతకలేరు. ఒకవేళ ఎవరైనా ఈ విలేజ్లో ఉండాలి అనుకున్నా వాళ్ళని ఈ ల్యాండ్పై చనిపోయిన వాళ్ళు బ్రతకనివ్వరు అని శాపం పెట్టి వెళ్ళిపోయారు. ఆ గ్రామస్తులు ఆ గ్రామం వదిలి ఎక్కడికి వెళ్ళారు అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు.